తెలియజేస్తూ మేడం యొక్క కృషిని గత దాదాపు ఉద్యోగ జీవితం అయితే పరిపూర్ణమైన జీవితమే. 40 సంవత్సరాల పైగా ఉద్యోగ ధర్మంలో తన యొక్క నిధులు నిర్వర్తించి ఈరోజు పదవి విరమణ పొందుటకు ఒక చిన్న వేదిక ఇది మనం చేసేది. కాబట్టి తన యొక్క కృషి మనం సరే నాకు కొంచెం ఇలా కాకపోతే మేడం యొక్క సర్వీస్ దృష్టిలో ఉంచుకొని నేను వివిధ సందర్భాల్లో ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది. ఇక్కడ పిల్లల యొక్క క్రమశిక్షణ కానీ అక్కడ యొక్క వాళ్ళకి వసతుల అంశం కానీ ప్రతి ఒక్క అంశంలో తీసుకున్నటువంటి కేర్ కానీ అలానే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా వారి యొక్క కృషి నిబద్ధత అన్ని కూడా దగ్గర నుంచి చూడటం జరిగింది. ప్రతి ఒక్క అంశంలో వారి యొక్క కృషి మనం అందరం కూడా ఒక్కసారి మేడం యొక్క కృషిని అభినందిస్తూ ప్రతి ఒక్కళ్ళు క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక మంచి ఆఫీసర్ ఇంకొన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఉద్యోగ ధర్మంలో బదిలీ కావచ్చు, పదవి విరమణ కావచ్చు, ఇదొక భాగమే. దాంట్లో భాగంగా మేడం యొక్క ప్రస్తావన చూస్తే 1995 నుంచి 2025 వరకు చక్కటి యొక్క ఎక్కడ పనిచేసినా కూడా మంచి అవార్డులు తీసుకోవటం కానీ, ఎందుకంటే ఇప్పుడంటే కొంచెం మన యొక్క అభివృద్ధిలో ముందున్నాం, అన్ని వసతులు ఉన్నాయి. అంటే ఒక విలేజ్కి వెళ్ళాలన్నా రోడ్డు ఉంది, చక్కటి బస్ సౌకర్యం ఉంది, ట్రైన్ సౌకర్యాలు ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కసారి మనం 40 years బ్యాక్ వెళ్తే అప్పుడున్న సౌకర్యాలు ఏంటి? అందుట్లో ఒక మహిళ ముందుకొచ్చి ఉద్యోగంలో నడవాలంటే అప్పుడున్న పరిస్థితి రండి. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది వాళ్ళ యొక్క బిడ్డల్ని బయటికి పంపించారో మనకు తెలుసు. కాబట్టి ఆ సిచ్యువేషన్లో ముందుకు వచ్చి తన యొక్క చక్కటి విద్యాభ్యాసం చేసుకొని మళ్ళీ ఉద్యోగంలోకి వచ్చి ఆ యొక్క 40 years వివిధ హోదాల్లో పనిచేస్తూ ఇవాళ ఒక గ్రేడ్ 1 అధికారిగా పదవి విరమణ చేస్తున్నారంటే మహిళలందరికీ ఒక గొప్ప మేడం ఒక స్ఫూర్తిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి ఎక్కడ పోయినా మనం. ఎందుకంటే చాలా పాటలు ఉంటాయి పిల్లల మధ్య, రకరకాలుగా టీచర్స్కి పిల్లలకి మధ్య అనుబంధం ఎక్కడైనా ఉంటుంది. ఒక బ్యాంకు మేనేజర్ని ఎవరు గుర్తుపెట్టుకోరు. ఒక బ్యాంకులో 2 సంవత్సరాలు మేనేజర్ పనిచేస్తే ఎవరు గుర్తుపెట్టుకుంటారు? పెద్దగా ఎవరో మేనేజర్ వచ్చారంటే ట్రాన్స్ఫర్ అయిపోయారు. కానీ ఉపాధ్యాయులకి పిల్లలకి మధ్య అనుబంధం మనకి అది ఎడదీరాంది. ఎందుకంటే ఎప్పటికీ గుర్తుంటారండి, పలానా టీచర్ పలానా మాకు క్లాస్ చెప్పారంటే ఇప్పటికీ మాకు 10th క్లాస్ గ్రూప్ ఉంది, ఇంటర్మీడియట్ గ్రూప్ ఉంది, డిగ్రీ గ్రూప్ ఉంది, అన్ని కూడా మేము ఆ గ్రూపుల్లో టీచర్స్ మాకు ఎప్పుడు మెసేజ్ పెడుతుంటారు. అంటే అనుబంధం అలాంటిది టీచర్స్కి మధ్య మరియు చిల్డ్రన్స్ మధ్య అనుబంధం. అలాంటి మేడం వివిధ ఇన్స్టిట్యూట్లో పనిచేయడం అనేది ఇక్కడ చూస్తే మేడం రకరకాలుగా కరీంనగర్లో పనిచేయడం జరిగింది, గౌల్దొడ్లో పనిచేయడం జరిగింది, అలానే అనుపకొండ దగ్గర పనిచేయడం జరిగింది, మణికొండలో పనిచేయడం జరిగింది. అంటే రకరకాలుగా హోదాల్లో పనిచేస్తూ మళ్ళీ ఇక్కడ మహబాద్ మానుకోట గడ్డ మీద వాళ్ళ పదవి విరమణ చేస్తున్నారు. మేడంకి మనం సరే కొంత బాధ అనేది కొంతమంది స్టూడెంట్స్లో అనేది ఉంటుంది, మేడం ఉంటే బాగుండాలి అని కోరుకుంటారు, కానీ తప్పదు, పదవిలో విరమణలో ఒక భాగం కాబట్టి. ఎందుకంటే మేడం అన్ని రకాలు చూస్తుంటారు. ఇప్పుడంటే మనకి స్మార్ట్ టీవీలు వచ్చాయి, అప్పట్లో ఏముందండి, మేడం పుట్టినప్పుడు కొన్ని విలేజ్లో కరెంటు లేదు, అంతకుముందు రేడియో ఉండేది, రేడియో తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది, తర్వాత కలర్ టీవీ వచ్చింది, తర్వాత మన ఎల్ఈడి టీవీలు వచ్చాయి, స్మార్ట్ టీవీ వచ్చింది, అంటే టెక్నాలజీ పెరిగింది. అంటే ఇవన్నీ బస్సులు కూడా అప్పుడున్న బస్సుల సౌకర్యం ఇప్పుడున్న బస్సుల సౌకర్యం. అంటే మేడం ఎన్ని రకాల ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారో ఒకసారి చూడండి. అప్పుడున్న సెక్యూరిటీ కావచ్చు, ఒక మహిళ బయటకు రావడం కావచ్చు, ఇన్ని అష్ట కష్టాలు పడి ఉంటారు, తనకే తెలుసు అవన్నీ దాటుకుంటూ ముందుకెళ్లారు అనేది అందరినీ. ఎందుకంటే మనకి ఇక్కడ బయట పనిచేయడం అనేది అంత ఈజీ కాదు. అలాంటి సిచ్యువేషన్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఈరోజు అందరి ముందు ఒక ఇక్కడ డయాస్ మీద కూర్చొని నేనైతే గౌరవంగా చాలా ఫీల్ అవుతాను మేడం, చాలా హ్యాపీ. ఎందుకంటే మేడం మాకు చాలాసార్లు ఐడిఓసీకి వస్తారు, కలెక్టరేట్కి వస్తారు, యాజ్ ఏ డీసీఓగా ఇన్ఛార్జిగా ఉన్నారు. తన యొక్క రిపోర్ట్స్ కానీ మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా చక్కటిగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే యొక్క హోదాకు తగ్గట్టుగానే కనిపిస్తారు. చాలా 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 సంతోషం మేడం. మేము చాలా మిస్ అవుతున్నాం. మహబూబ్ జిల్లాలో ఒక మంచి వృత్తిలో ఉన్నటువంటి మన అధికారి రిటైర్మెంట్ కావడం వల్ల మాకు కూడా కొంత బాధ ఉంటుంది. కానీ అందరం కూడా తన యొక్క జీవితాన్ని
చక్కగా ఇంకా రిమైనింగ్ జీవితాన్ని కూడా ఇది, ఎందుకంటే ఉద్యోగ విరమణ అనేది ఒక వయసులో భాగం, మనసుకేం కాదు. రకరకాల యాక్టివిటీస్ తీసుకోవచ్చు. చక్కగా భవిష్యత్తులో మంచి ప్లాన్ చేసుకొని మిగిలిన జీవితాన్ని అందరి యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరితోనే చక్కటిగా తనకంటూ ఒక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకొని మంచిగా తన యొక్క ఇంకా చాలా టూరిజం ప్లేసెస్ కూడా ఉంటాయి, చక్కగా అన్ని టూరిజం ప్లేసెస్ కూడా విజిట్ చేసి మంచిగా చాలా బాగుండాలని యేసు ప్రభు ఆశీస్సులు కానీ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.